జై గోమాత. ఈరోజు గోవిందుడు వెంకటేశ్వర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో దేవి దేవతలు కూడా గోమాత సేవ చేసి ప్రకృతిని కాపాడిన ధర్మదేవతే సాక్షాత్ ఆదిపరాశక్తి మహాలక్ష్మి, మహంకాళి, మహారూపిణి. ఈరోజు ప్రకృతి దేవత అంటే మన గోమాత. ఈరోజు గోమాత ఉంటేనే మనం ఉంటాం. గోమాత అంటేనే ప్రకృతి దేవత. ఆవు పాలు, ఆవు వెన్న, నెయ్యి, గోమూత్రము, గోమయము ఇవన్నీ కూడా మన వ్యవసాయానికి ఉపయోగపడేటివి. ఒకప్పుడు గోమాతని మన తల్లి కంటే ఇంకా అద్భుతంగా చూసుకునే వాళ్ళం. తండ్రిని శివయ్య అంటే ఎద్దుని తండ్రిగా చూసుకునే వాళ్ళం, అమ్మని తల్లిగా చూసుకునే వాళ్ళం. గోమాత తల్లికి మనము మేత కోసి వాటికి ఆకలి నింపితే మనకు ఆవు పాలు, వెన్న, నెయ్యి అన్ని ఇచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడేది. ఒక్క నిమిషం, మనుషులకి తినడానికి తిండి కానీ తాగటానికి తిండి కానీ ఈ సంవత్సరం బట్టి దొరకవు. ఆ గోమాతని ఆడిదాకా ఈ రైతులు చెప్పండి, చెప్తాను ఏ విధంగా. ఈరోజు ఒక ఇంటిలో ఒక ఎద్దు, ఒక ఆవు ఉంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వము సంవత్సరానికి 3.5 లక్షల సబ్సిడీ లోన్ ఉచితంగా అందించాలి. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో పనిముట్లు రావడం వల్ల ఈరోజు ఆవుని, ఎద్దుని మనమే కటికోడిగా అమ్మేస్తున్నాం. మనమే సుఖానికి అలవాటు పడ్డాం. రాజకీయ నాయకులకి ఓట్లు వేసి గెలిపించింది మీరు, రైతులే. సాకలేక కాదు. ట్రాక్టర్ల పనిముట్లు ఎప్పుడైతే వచ్చాయో సుబ్బారెడ్డి ఒకే రోజులో 10 ఎకరాలు దున్నాలా? ఏమయ్యా మరి అంత అన్యాయమేంటయ్యా? ఒక రోజుకి మగ అంటే ఒక 50 సెంట్లు ఆ ఎద్దులు దున్నుతాయి. ఒకే రోజులో 10 ఎకరాలు ఏ విధంగా దున్నుతాయ్యా? కొంచెమయ్యా మానవత్వం ఉండాలయ్యా. నిన్నేమో కాపాడాలా, నీకు ఆవు పాలు వేయాలా, వెన్న ఇయ్యాలా, నెయ్యి ఇయ్యాలా, ఎండాకాలం వస్తే మజ్జిగ ఇయ్యాలా, అన్ని ఇయ్యాలా. కానీ రాజకీయ నాయకులకు ఓట్లేసింది మీరే. వాళ్ళకు వేయడం వల్ల పారిశ్రామికవేత్తలు వచ్చి ఈ టాటులో పనిముట్లు వచ్చి ఒకే రోజులో 10 ఎకరాలు దున్నిపోవాలా. మనమే కదా వేసింది ఓట్లు. రైతులు పక్కదాకా మళ్ళించింది ఎవరు? రాజకీయ నాయకులు కదా. ఏ ఒక్క రాజకీయ నాయకుడున్నా రైతుని పట్టించుకుంటున్నాడా? గోమాతని కాపాడుతున్నాడా? గోమాతని ఎందుకు జాతీయ ప్రాణిగా ప్రకటించడం లేదు? ఈ రోజు ఒక రోజుకి భారతదేశంలో 55,000 టన్నులు బీఫ్ ఇతర దేశాలకు పోతా ఉంది. కళ్ళ ముందున గోమాత మెడపైన కత్తి పడుతూ ఉంటే మనకెందుకు లేరా? ఇదే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు అమ్మ సుబ్బమ్మ, ఎల్లమ్మ, ఎంగటమ్మ మా కూతురు నీళ్ళు పోసుకుంది, ఒక 6 నెలలు 5 నెలలు ఆవు పాలు ఇవ్వమండి. అప్పుడు ఎందుకు మీకు ఆవు పాలు ఇవ్వాలా? అక్కడేమో మీకు ఆవు పాలు ఇచ్చి ఆరోగ్యాన్ని అందించి ఆవు పాలు చురుకతనము, ఆవు పాలు తాగితేనే జ్ఞానము, వైరాగ్యము, అష్టైశ్వరము, తర్వాత వ్యవసాయము, పర్యావరణ రక్షణ మొత్తం గోమాతలో ఉంది. అందుకే సకల దేవత స్వరూపిణి సాక్షాత్ ఆదిపరాశక్తి గోమాత, గ్రామ దేవత పోలరమ్మ తల్లి, గేద బది వచ్చేసి అంకమ్మ తల్లి. అక్క చెల్లెళ్ళిద్దరు. ఎందుకు గోమాత అంటే అంత కనికరం లేదా మీకు? ఈరోజు అంటూ నడుతున్నా. ఈరోజు రైతులే గోమాతకి శాపానికి గురైన మనమే గోహంతకు పార్టీలకు ఓట్లు వేసి గెలిపించి ఈరోజు గోమాతని మన చేతుల మీదుగా మనమే కటికోడికి అమ్మడం కారణం మనం కాదా? అయితే ఇంకెక్కడుంది? ఆవు పాలు పిత్తుకుంటువి, ఆవు పాలు మొత్తం వల్ల అంత రసమంతా పిండుకుంటువి. లాస్ట్కి ఈరోజు కటికోడికి అమ్మింది నువ్వు కదా, రాజకీయ నాయకులు కదా. గోమాత ఏమన్యాయం చేసింది అంటున్నా నేను. ప్రకృతి దేవత గోమాత ఏమన్యాయం చేసింది నీకు ఈరోజు రైతులకి? మిమ్మల్ని కాపాడిన దానికి, మిమ్మల్ని రక్షించిన దానికి ఈరోజు గోమాత మెడపైన కత్తి పెట్టి చర్మాన్ని ఒలిచి వేడి నీళ్లు కాగబెట్టి మొహ మీద చల్లుతూ ఉంటే గోమాత ఘోష కన్నీరు నీకు తినటం లేదా? ఈరోజు గోమాత కన్నీరు శాపంగా మారింది. ఈ కరువు కాటకాలు,
ఈ వర్షాలు, ఈ దరిద్రము, ఈ కుళ్ళు, ఈ ఈర్ష్య, ఈ ద్వేషము, ఈ స్వార్థము అంతా కూడా మనమే పాపాత్మలము. ఒక్కడైనా ఏ రాజకీయ నాయకులైనా మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు మీరు ఏ రోజున అడిగారా? కులాలు వేరు చేస్తారు, మతాలు వేరు చేస్తారు. గోమాతకి ఏం చేసినారు? రైతుకు ఏం చేసినాడు? టాటలు పనిముట్లు నిషేధించండి. అప్పుడు గోమాత తల్లిగా చూస్తాడు, ఎద్దుని తండ్రిగా చూస్తాడు. శివుడు ఎద్దు, గోమాత తల్లి. తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు. ఎప్పుడైతే ఈ ట్రాక్టర్లు పనిముట్లు ఎప్పుడైతే నిషేధిస్తారో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. తప్పు ఎవరిది? మన దగ్గర తప్పు ఉంది. ఎంత బాధ ఆవేదిగా ఉంది. వెంకటేశ్వర స్వామి వారు మాంతని ఏడుస్తా ఉండు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పరా చెప్పు, ముళ్ళుతోనే తీయాలి, ముళ్ళుతోనే తీయాలి అంటే ఏం చేయాలో రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పు, ప్రజలలో అవగాహన కల్పించు. మార్పు వస్తుంది. ప్రతిఫలము సేవ చేయి, ప్రతిఫలము ఆశించొద్దు. ప్రజల్లో మార్పు రావాలి. ఇదే ఈ ధర్మ పోరాటం. ఈ ఉదయగిరి ప్రాంతంలో అడవి గోవులని కరెంట్ పెట్టి చంపేస్తా ఉన్నారు. దుప్పి మాసం అని చెప్పేసి చంపేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంతమంది రైతులుంటే ఏమి చేస్తా ఉన్నారు అంటున్నా. ఈ ధర్మాన్ని ఎవరు కాపాడాలి? ఎక్కడుంది ధర్మం ఆయన చెప్పండి? తెల్ల చుక్కలు వేసుకోవడము, కథ చుక్కలు వేసుకోవడము, గోమాత కన్నీరు శాపంగా మారుతుంటే, రే నేను నిన్ను రక్షిస్తున్నారా? నన్ను నువ్వు కాపాడుకోరా? లేకపోతే రాబోయే రోజుల్లో ఈ సెల్ ఫోన్ రేడియేషన్ని, ఈ సెల్ ఫోన్ రేడియేషన్ అది విషం. ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకొని మనకు ఆక్సిజన్ అందిస్తుంది. ఆక్సిజన్ అంటే గాలి. ఈ గాలి ఇచ్చేది గోమాత. చెట్లు నరికేస్తున్నాం, కన్న తల్లి గోమాతని వదిస్తున్నాం, కాపాడుకోలేకపోతున్నాం. ఈరోజు గోబంధులం, గో ప్రేమికులం ఈ రోజు ఇంత దిగజారిపోయింది. ఈ రోజు గోమాత కోసము ఈ రోజు ఇంత సోడా బండి వ్యాపారం వదిలేసి 7 ఏళ్ళ నుంచి నరకం అనిపిస్తున్నా. తిరుమల కొండకి 7 సార్లు పొర్లుకుంటూ పోయినా, 7 సార్లు కింద నుంచి పైకి మెట్ల పైన పొర్లుకుంటూ పోయినా. దుష్ట శిక్షణ గావించు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఎప్పుడైతే గోమాతే ధర్మదేవత, ప్రకృతి దేవతే గోమాత. గోమాతని ఎవరైతే రక్షిస్తారో ఆ ఇల్లు 3 పూరాలు కాయలు. ఎక్కడుంది ధర్మం అని చెప్పండి. మాది నందిపాడు గ్రామం. నా పేరు కుంకు బాలాజీ. ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. గోమాత బతకాలి అని. ఎక్కడుంది ధర్మం అని చెప్పండి. సెల్ ఫోన్ రేడియేషన్ వచ్చేసింది. సెల్ ఫోన్ రేడియేషన్ అది చాలా ప్రమాదకరం. అది ఆ రేడియేషన్ అనేది విషం. ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకొని మనకు కాపాడుతా ఉంది గోమాత. తిరుమల కొండకు పోతాం, గోవిందా గోవిందా అంటాం. గోవిందా అంటే నీ కన్న తల్లి రా, మీ ఇంట్లో మీ అమ్మ ఇంట్లో ఉంటది. బయటే గోమాత. గోమాత అడవులోకి వెళ్ళి విషమిచ్చే వనమూకులు నవలి మింగి ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకొని మనకు పాలు అందిస్తా ఉంది. గేదె పాలు బద్ధకం ఏర్పడుతుంది. గేదె పాలు సోమరితనం ఏర్పడుతుంది. గేదె పాల కన్నా ఆవు పాలు మిన్నా అని అర్థం. ఈమె అంకమ్మ తల్లి, ఆమె పోలమ్మ తల్లి. పోలమ్మ తల్లి బిడ్డలమే మనందరం కూడా. ఇది శాస్త్రం. గేదైనా ఆవైనా 2 ఒకటే, తను తానే. అందుకే ఆవు పాలు గేదె పాలు, ఆవుని గేదెని జాతీయ ప్రాణిగా ప్రకటించమని ఈ ధనం పోవటం. తిరుమల మన గుళ్ళు ఎన్ని గుళ్ళు కట్టావని కాదు, నువ్వు గుడి కట్టావంటే నీ గుడిలోకి విగ్రహానికి పాలాభిషేకం పాలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? గోమాత పాలు మాత్రమే అభిషేకం వాడతారు. ప్యాకెట్ పాలు వాడరు, గేదె పాలు వాడరు. ఆవు పాలు మాత్రమే అభిషేకానికి వాడాలి. ఈ రోజు ప్యాకెట్ పాలు వాడుతున్నాం. మాతృత్వానికి ప్రతిరూపం గోమాత. నడిచే దేవాలయం గోమాత. ఆరోగ్య భద్రత గోమాత. ఈరోజు మన ఇంట్లో మన అమ్మ ఉంది, బయట ఉండేది మన అమ్మే, ఇంట్లో ఉండే మన అమ్మే గోమాత. అందుకే అన్నము వండినప్పుడు పైన బల్లి పడకుండా పైన ప్లేట్ పెడతారు అమ్మ. అది విషయంలాగా మారిపోతుంది చెప్పి బిడ్డలు పెడితే. అట్లాగే గోమాత తల్లి ఈరోజు అడుగు వెళ్ళి కొన్ని ఆకులు మనం మింగితే చచ్చిపోతాం. ఆ విషయం ఇచ్చి ఆకులు నవ్వులు మింగి
దాంట్లోని అమృతాన్ని ఈ తల్లి తాగి ఈ అమృతం మనకు అందిస్తుంది. మనకు జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, దగ్గు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఒరే నా బిడ్డకి ఈ రోగం వచ్చింది, నేను పలానా ఆకులు నవ్వులు మింగితే ఈ బిడ్డకి ఆరోగ్యంగా బాగుంటుందని చెప్పి ఆ ఆకులు నవ్వులు మింగి విషయాన్ని కంట్రోల్లో పెట్టుకొని మనకు అమృతం అందిస్తుంది. క్యాన్సర్ వస్తే రోజు కూడా ఒక అర గ్లాసు గోమూత్రం తాగితే క్యాన్సర్ ముట్టుమాయం, కరెక్ట్గా నెలకల ముట్టుమాయం అయిపోతుంది. ఎక్కడుంది ధర్మం? ఏంటి ఈ ఘోరం? ఈరోజు గోమాత కోసము భిక్షాటన చేస్తున్నా. అయ్యా, ఒక ఓటు గోమాతను రక్షించుకో, ఒక అవకాశం గోమాతకి ఇవ్వండి, నిన్ను కాపాడుతుంది. తిరుమల కొండకు పోతున్నాం, గోవింద అంటే గోమాతే నీ తల్లిని నువ్వు రక్షించుకో అని అర్థం. బాగున్నా? ఏది బాధ? ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే కోట్ల మంది ఇస్తావా, బిర్యానీ పెట్టించావా? ఒరే నాయనా, గోమాత మెడపైన కత్తి పెడుతున్నారా? రాజకీయ నాయకుల మార్పు రావాలని, రాజకీయ నాయకుల చైతన్యం వచ్చి ఆ త్వరగా గోమాతని జాతిగా ప్రాణిగా ప్రకటిస్తారని ఈ యొక్క ధర్మ పోరాటం. నాకు ఓట్లు వేరీలు ఎందుకంటే కులం వేరు చేస్తారు, మతం వేరు చేస్తాడు. అంటే గోమాత అంటే లెక్కలా గడిపోయింది. కాబట్టి రైతులలో అవగాహన రావాలి, రాజకీయ నాయకులు అవగాహన రావాలి. ముళ్ళుని ముళ్ళతో తీయాలంటే ఇక్కడ గోమాత గోరక్షక బంధువులు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యే గెలిచామా అది కాదు మాకు కావాల్సింది, మా గోమాత బతకాలి. మా ప్రాణం, మా దేహం గోమాతే. గోవింద అంటే గోమాతే. ఎవరున్నారు ధర్మంగా చెప్పండి? ఈరోజు గోమాత కోసం ఒక్కరైనా పాటు పడుతున్నాడా? ఈరోజు మన గుడి కట్టాము, గుడి కట్టాము. ఈ తాగుడు పోతాలు పావలారా బేడ ఆడుంటే దింపంబరానికి గుడి కట్టినాం. ఇంకెందుకు కాదు ఎక్కడమ్మా? ఇది మిత్రులారా, ఈరోజు మన ఉత్తర మండలంలోని రెడ్డలన్న గ్రామంలో ఇక్కడ ఈరోజు రైతులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా దేవాలయము, దేవరపోడు దేవాలయము, సాక్షాత్ అయినటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హనుమంతుల వారి దేవాలయం కూడా దొంగలు పడ్డారు. ఇక్కడ ఏమైందంటే గ్రామాలలో కూడా కుళ్ళు, కృత్రము, ద్వేషము, స్వార్థం పెరిగిపోయింది. ఫస్ట్ ఈ మద్యపానాన్ని నిషేధించాలి. ఆయన వచ్చాడు, నేను మద్యపానం నిషేధిస్తాను, నిషేధించకుండా ఈరోజు మందులు ఏలే పడతా ఉంది. ప్రభుత్వాలే మద్యం తాగమని అమ్మేది వీళ్ళే, మళ్ళీ కేసులు పెట్టడం మళ్ళీ వీళ్ళే, తాగొద్దు అనేది మళ్ళీ వీళ్ళే. రాజకీయ నాయకులు ఒక వ్యభిచారులుగా మారిపోయారు. జై గోమాత.